నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. టాప్ తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే ఒక తెలియని ఆనందం మనందరిలో నుంచి తన్నుకొని బయటికి వస్తుంది. ఎంత ఆనందము అంటే పిల్లలకి వాళ్ళ పుస్తకాలను ఎప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు పూజ చేసుకోవాలి, అమ్మ ఎప్పుడు పదార్థాలు చేస్తుంది, ఎప్పుడు చక్కగా రకరకాలుగా తినచ్చు, పూజ చేసుకోవచ్చు, కొత్త బట్టలు వేసుకోవటం, గుంజీళ్ళు తీయటం, ఇవన్నీ అసలు ఒకటి కాదు రెండు కాదు. మన ఇంట్లో వినాయకుడిని కాదు, పక్కకు వెళ్ళి వేరే వినాయకుళ్ళని చూడాలనే కోరిక. వినాయకుడిని ఎంత చూసినా తనివి తీరదు. ఎన్ని రకాలైనటువంటి ఉపచారాలు వినాయకుడికి చేసినా తనివి తీరదు. ఇంకా 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 అని మనసుకు అనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇవాళ వినాయక చవితి రోజు మనం చేయకూడనటువంటి పనులు, మనం నేర్చుకోవాల్సింది ఏమిటి వినాయక చవితి నుంచి అంటే, విఘ్నేశ్వరుడికి పూజ చేయకుండా, విఘ్నేశ్వరుడి యొక్క కథ వినకుండా, వినాయక వ్రతకల్పం యొక్క కథ వినకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బయటికి వెళ్ళి చంద్రుణ్ణి రాత్రిపూట చూడకూడదు. చూస్తే కేవలం బింబముగా చూసినటువంటి కృష్ణుడికే అన్ని నీలాపనిందలు వస్తే మనం సామాన్యులం మనకెన్నొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీలాపనిందలు అనే దాని నుంచి తప్పించుకోవాలన్నా, ఆ చంద్రుడి యొక్క దర్శనంలో పూర్ణమైన శుభాన్ని మనం తీసుకోవాలి అన్నా ఖచ్చితంగా వినాయక చవితి రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పనులున్నా 2 అక్షతలు తీసుకొని కథ విని అక్షతలు వేసుకున్న తర్వాతే చేయటం మంచిది. విఘ్నాలు రావడానికి చిన్న పెద్ద భేదం లేదు. కాబట్టి చిన్నవాడికి రావచ్చు, పెద్దవాడికి రావచ్చు. ఇది పిల్లలకు సంబంధించిన పండగే అని వీళ్ళు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అందరము శ్రద్ధగా కూర్చొని మట్టి గణపతిని తెచ్చుకొని, అది మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు ఇవన్నీ పనికిరావు. దాంట్లో రకరకాలైనటువంటి రంగులు, కెమికల్స్ అన్నీ వాడతారు. అసలు మట్టి వినాయకుడిని ఎందుకు చేస్తాం అంటే, బావుల్లో, చెరువుల్లో, నదుల్లో పూడికలు తీసి మళ్ళీ తీసుకొచ్చి ఔషధి వృక్షాలతోటి తీసుకొని వెళ్ళి అందులో కలపడము అనే తత్వము మనకి తెలుస్తుంది. తద్వారా నీళ్లు చక్కగా ప్రవహిస్తాయి, నదులు కూడా పూడికలు లేకుండా ఉంటాయి, చెరువులు పూడికలు లేకుండా ఉంటాయి. ఆ మొత్తము పూడికల్ని తీసేటటువంటిది. అందరూ నదిని మొత్తాన్ని బాగు చేయాలంటే ఒక ప్రభుత్వం వల్ల, మనిషి వల్ల కాదు. మనం అందరము కూడా ఈ మట్టితోటి తీసుకొచ్చి చేసుకున్నాం అనుకోండి, ఏమైపోయింది? స్వచ్ఛందంగా నదులన్నీ శుభ్రంగా అవుతాయి. ఇన్ని కోట్ల మంది చేస్తే ఏమవుతుంది? కాబట్టి మన ఋషి, మన ఈ సనాతన వైదిక ఋషి ఎంత గొప్పవాడయ్యా అంటే, మూలాలని గుర్తించి నదుల్ని, చెరువుల్ని ఎలా బాగు చేసుకోవాలి, ఔషధీ తత్వాలను ఎట్లా ఇవ్వాలి, అదంతా చెబితే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తీసుకొని వెళ్ళి నీళ్లల్లో వేసి వాళ్ళు ఏది బాగు చేయడానికి చెప్పారో అది పాడు చేయడం కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సిన అంశము, గణపతి, మట్టి గణపతినే పూజించాలి. కథ వినకుండా బయటికి వెళ్ళకూడదు. ఏమండి, గణపతికే కదా నేను పూజ చేస్తుంది, మరి మళ్ళీ మహాగణపతికి పూజ ఎందుకు, వరసిద్ధి వినాయకుడికి చేస్తాను అంటే కుదరదు. గణపతికి, వరసిద్ధ వినాయకుడికే మీరు పూజ చేస్తున్నా, ముందు పసుపు గణపతి పెట్టి మహాగణపతి పూజ చెయ్యందే వరసిద్ధి వినాయకుడు కూడా వరం ఇవ్వడు. కాబట్టి గణపతి పూజలో ఇది చాలా ప్రశస్తమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. అది ఖచ్చితంగా మనం ఆచరించి తీరాలి. కాబట్టి ఇలా గణపతి నవరాత్రుల్లో మనకు అనేక సందేశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రసాదం కూడా చూడండి, మనకి చక్కగా నీళ్లల్లో ఉడకబెట్టినటువంటి మోదకాలు, నూనె వాడరు, కేవలం ఉడకబెట్టిన మోదకాలు. ఇది వానాకాలం కదా, వానాకాలంలో చాలా విశేషంగా ఆహార పదార్థాలు ఎలాంటివి తినాలి, ఉడకబెట్టినవి, స్టీమ్డ్ ఫుడ్స్ తినండి అనే సత్యాన్ని మనకి ఎంత స్పష్టంగా ఋషి తెలియపరుస్తున్నాడంటే, వర్షాలు ఉన్నప్పుడు ఉడకబెట్టినటువంటి పదార్థాలే తప్ప బాగా నూనెలతో ఉన్నా కూడా అరగవు. కాబట్టి ఎలాంటి పదార్థాలు తినాలి, ఏం తినాలి అనే ఆహార పదార్థాల నుంచి చుష్టుగా, పుష్టిగా పిల్లలు ఉండాలి అంటే గణపతి మనకి చూపిస్తూ ఉంటారు. మోదకాలు, లడ్లు, పండ్లు అన్నీ దగ్గర పెట్టుకొని. కాబట్టి ప్రకృతికి బాగా దగ్గర ఉండండి. చేయకూడని పని చెప్పాను, చెయ్యాల్సిన పని ఏమిటంటే, పిల్లల్ని తీసుకొని వెళ్ళి 21 రకాల పత్రుల్లో, ఇదిగో ఇది నాయన, ఇది మారేడు చెట్టు, ఇది జిల్లేడు చెట్టు, ఇది తంగేడు చెట్టు, అలా ఒక్కొక్కటి, ఇది నేరేడు చెట్టు అని ఒక్కొక్క చెట్టుని తీసుకొని వెళ్ళి, ఇది మరువన్ నాయన, ఇది బృహతీ పత్రం నాయన అని ఒక్కొక్కటి మనం తీసుకొని వెళ్ళి, ఇది దాడిమీ పత్రం, ఇది బదరీ పత్రం అంటే రేగి ఆకులు, దానిమ్మ ఆకులు అంటూ ప్రతి ఆకుని పిల్లలకి నేర్పించాలి. ఇంతకంటే పెద్ద బాటనీ క్లాస్ ఏముంటుందండి? కాబట్టి
ప్రకృతిని ఆరాధించటం, ప్రకృతి జలాలు అన్నిటినీ కాపాడుకోవటమే వినాయక చవితి యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి అంత సైంటిఫిక్ అయినటువంటి ఈ వినాయక చవితిని అంతే సైంటిఫిక్గా చక్కగా జరుపుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. మన లోపల ఉండేటటువంటి కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలన్నింటినీ కూడా దూరం చేయాలి అంటే ఎవరు? గణపతే. అందుకనే ఆయన చంపినటువంటి రాక్షసుల పేర్లు వింటే మనకు తెలుస్తుంది. మోహాసురుడు, మత్సాసురుడు, మదాసురుడు, వీళ్ళందరూ ఎవరు? ఎక్కడో బయట లేరు, మన లోపలే ఉన్నారు. వాటిని చంపాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం కావాలి అనే సత్యాన్ని మనకి దీని ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి చేయకూడనటువంటి పనులు ధోని వినాయకుడని, లేదు మిలిటరీ వినాయకుడని, సైకిల్ దొక్కే వినాయకుడని ఇలా కాదు. వేదము ఏ పేర్లు అయితే చెప్పిందో, పురాణాల్లో ఏదైతే మనకి తెలియపరిచారో ఆ రూపాలకు సంబంధించిన విగ్రహాలని కొలిస్తే మాత్రమే మనకి ఫలితం వస్తుంది. కాబట్టి అలాంటి గణపతినే మనం చేసుకుందాం. ఈ బంకమట్టితోటి చేసుకున్నంత దాకా అందరూ మంచి వినాయకుడినే చేసుకుంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వెళ్ళి రంగులకి ఎప్పుడైతే మనిషి అలవాటు పడతాడో, రకరకాలైన రంగుల్ని చూడటం ఇదంతా, అప్పుడు తన దృష్టి పూజ కంటే కూడా రంగుల మీద, ఆహార్యం మీద ప్రాధాన్యత ఇచ్చేదవుతుంది. మంత్రశాస్త్రంలో ఉన్న గణపతుల్ని మాత్రమే పూజించాలి, ఇది మర్చిపోకూడదు. కాబట్టి తెచ్చుకుండే వినాయకుడు మట్టి వినాయకుడై ఉండాలి. శాస్త్రీయంగా మనకి ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పారో అలాంటి రూపం ఉన్న వినాయకుడే కావాలి. కానీ ఏ వినాయకుడికి పడితే ఆ వినాయకుడికి పూజ చేయకూడదు అనే విషయం గుర్తుంచుకొని చక్కగా మనం వినాయక చవితి చేసుకుందాం. విఘ్నేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులమవుదాం. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో, అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.